తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ్ చెక్కోజీ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. నేను ఈ మధ్య ఒక పదం వింటున్నాను సార్. ఈ మాట ఏంటంటే ఉల్లిపాయ అంటే సంథింగ్ ఆంధ్రాలో ఉల్లిపాయ అంటారు, ఇక్కడ చూసుకుంటే ఎర్రగడ్డ అంటారు, ఎల్లిగడ్డ అని కూడా అంటుంటారు. అసలు ఇది తినడం వల్ల మనిషిలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. మనిషికి ఒక సంథింగ్ ఏ విధంగా చెప్పాలి నాకు రావట్లేదు నోటికి. హార్మోనల్ చేంజెస్ వస్తాయి, మనిషికి ఆ పరమైన కోరికలు అనేవి పెరుగుతాయి అంటే విన్నాను నేను. అసలు ఇది నిజమేనంటారా? 100% కరెక్ట్. చూడండి, మనకు ఋషులు మునులు చూసుకుంటే వాళ్ళు సాత్విక ఆహారం అంటారు అన్నట్టు. అంటే అందులో ఈ ఆనియన్ అనేది కలగదు. అంటే వాళ్ళు చూడండి, రుచులు కానీ మునులు కానీ 2 ఐటమ్స్ని ఎప్పుడు కలిపినా కూడా వాళ్ళు తినరు. ఒకటి ఎల్లిగడ్డ, ఒకటి ఉల్లిగడ్డ. దానిలో ఉన్న కెమికల్ ఏంటంటే మనల్ని సెక్స్ హార్మోన్స్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తుంది, ప్రొవోక్ చేస్తుంది. సో ఉల్లిగడ్డ అంటే వాట్ ఐ వాంట్ టు సే మీన్స్, ఒక సామెత కూడా ఉంది, అమ్మ చేయని మేలు ఉల్లి కూడా చేస్తుంది అని. అంటే ఇక్కడే తెలిసిపోతుంది. అంటే ఒక రీప్రొడక్షన్ని చేయడానికి అది ఉపయోగపడుతుందని ఆ విధంగా సామెత వచ్చింది మనకి. అంటే మన పూర్వీకులు ఏదైనా కూడా ఒక సామెతలు ఎలా చెప్పారంటే నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ అని కావాలి, ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, ఇప్పుడున్న మన సర్వర్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ని మనం సేవ్ చేయట్లేదు. అప్పుడు ఏంటంటే ఒకరి నుంచి ఒకటి మాట అంటే మౌత్ పబ్లిసిటీ అంటాం కదా, ఆ విధంగా వచ్చింది అన్నట్టు. ఇది చాలా ఇప్పుడు గాంధీ కూడా తన ఆటోబయోగ్రఫీలో ఇది రాశాడు, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అనేది ఎక్కడ మారుతున్నాయి, తినే ఫుడ్ వల్ల మారుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడుగా తను ఎప్పుడో రాశాడు ఈ విషయాన్ని. ఇప్పుడు మనం ఫాస్ట్గా వచ్చే ఆలోచనలు ఫాస్ట్ ఫుడ్ తింటే వస్తాయి. ఎందుకంటే అలా కెమికల్స్ ఉంటాయి ఎక్కువ వరకు. మీరు ఒక 10 days ఒక వ్యక్తికి ఒక మంచి సాత్విక ఆహారం పెట్టండి, అతను ఎంత ప్రశాంతంగా ఉండదు చూడండి. అదే వ్యక్తికి నాన్ వెజ్ కానీ క్రుయాలిటీ అంటే ఇలాంటి ఆలోచనలు పెరుగుతుంటాయి అన్నట్టు. ఎస్పెషల్లీ ఉల్లిగడ్డ అనేది ఏంటంటే ఆ సెక్స్ హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది అక్కడ. అంటే ఒక వ్యక్తి ఆలోచనలు లేకుండా అది తినడం వల్ల, ఆ ఫీలింగ్స్ రావడం వల్ల, ఆ సందర్భంలో ఏదన్నా చూడరాని చూసినా కూడా ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ఇక్కడ సీక్వెన్స్ యాక్షన్స్ అని చెప్పాను కదా. సో ఒక వ్యక్తి ఆ సందర్భంలో చూడరాని చూసినా కూడా, ఇలాంటి ఏదైనా చేసినా కూడా, ఇది ఒక ఏమంటారు ఆహుతి అగ్ని అంటే మనం ఏదైనా పోసినట్టు అవుతుంది అంటారు కదా. సో పెరుగుతుంది కదా. సో ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అక్కడ. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఉల్లి తినద్దని కాదు, చాలా మంచిది, అది శరీరానికి చాలా మంచిది. కానీ ఎంత మొదలు తింటే అంత మంచిది అన్నట్టు. కానీ ఆ టైంలో ఏంటంటే ఆలోచనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. అంటే సార్ ఇది అంటే ఒక ఉల్లిగడ్డ తిన్నప్పుడు పర్టికులర్గా తిన్న ఇంత సమయం వరకు ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయని ఏమైనా ఉందా, లేకపోతే అది డైలీ తినడం వల్ల జరుగుతుంటుంది అంటారు? వాటిది డైలీ తిన్నారని కాదు, యాక్చువల్గా తిన్నప్పుడు ఏంటంటే అది యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డ్రింక్ చేస్తున్నారు ఒక వ్యక్తి, ఎంతసేపు ప్రభావితం ఉంటుంది, బ్రెయిన్ ప్రభావితం చేస్తే లేదా? అప్పుడు మనిషికి ఏది చెప్పలేనిది కూడా తను బయటకి వచ్చి చెప్పేస్తాడు. అది ఎక్కడ ఏం చేస్తుంది, మందు బయటికి తీసుకొస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. అది తినడం వల్ల, ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఏంటంటే అది ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది బాడీని. ఓకే. ఇంత సందర్భమే ఇంత టైమే అనేది ఉండదు. అండ్ ఈ కారణం వల్ల ఏమంటారు సార్, చాలా మంది చూసుకుంటే ఇప్పుడు మాలలు వేస్తూ ఉంటారు, స్వామి మాలలు కానీ భవానీ మాలలు కానీ అమ్మవారి మాలలు వేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎల్లిగడ్డని ఉల్లిగడ్డని పక్కన పెడుతుంటారు, అసలు వంటలో చేర్చారు. అసలు కారణం ఇదేనంటారు? అది దానికి 100% అదే. ఎందుకంటే చూడండి, ఒక మాల వేసుకుంటే 41 days మండలం డేస్ అంటారు. అంటే అసలు ఇలాంటి మన పూర్వీకులు మనకి ఎందుకు తీసుకొచ్చారంటే, ఒక వ్యక్తి యొక్క ఆలోచన మారాలంటే మండలం డేస్ అంటే కొన్ని డేస్. ఇప్పుడు చూడండి, 21 days అయితే ఒక హ్యాబిట్ లా మారుతుంది. 91 days అయితే ఏంటంటే ఆ ప్రవర్తనే మారిపోతుంది. ఒక వ్యక్తిని ఇలా అంటే చూడండి, దేవుడు అనేది భయాన్ని కల్పిస్తుంది మనకి. ఇప్పుడు గుడ్డికి వెళ్ళినాం అనుకోండి, చెప్పులు తీసేసి వెళ్తాం మనం. మనకు తెలియని సైకలాజికల్ గా ఒక రకమైన భయం వేస్తుంది. టెంపుల్కి వెళ్తే చెప్పులు వేసుకోవద్దని. దేవుడు కొడతాడా వచ్చి? రియల్గా కొట్టాడు కదా. చిన్నప్పటి నుంచి మనకు అలా వింటారు అన్నాడు. దేవుడు అంటే ఒక పవిత్రమైన ప్లేస్. ఆ ప్రాంగణాలకు వెళ్ళినప్పుడు మనం ఎంత అంటే పవిత్రంగా వెళ్తే అంత బాగుంటుందని ఒక ఆలోచన వస్తుంది. ఒక జంతువు వెళ్ళండి, ఏదో చేసేస్తుంది, దానికి భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనిషికి ఒక్కనికే ఏ విధంగా ఎక్కడ ఏది చేయాలనే ఆలోచనలు వస్తాయి. ఆలోచన శక్తి మనిషికి మాత్రం. ఈ ఆలోచనలు ఏంటంటే ఫుడ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు. మనం తినే ఫుడ్ కూడా ఇప్పుడు అందుకే వీళ్ళు
ఎవరైతే మాలేసుకున్నారో వాళ్ళ ఆలోచనలు పవిత్రంగా ఓన్లీ దైవం మీద నిమగ్నమై ఉండడానికి, ఎందుకంటే ఆ టైంలో ఎలాంటి ఫ్యామిలీ ఉండదు అన్నట్టు వాళ్ళు సింగిల్ గా ఉంటారు. సో ఈ ఆలోచనలు రావద్దని ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ మిగతా ఇలాంటి పదార్థాలు ఏవి దరిదానికి రానియరు అన్నట్టు సాత్విక ఆహారం తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ తింటారు వాళ్ళు. అవును సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఒక వన్ థింగ్ కూడా. నేను అంటే సందర్భాలు కూడా కొన్ని చూశాను. ఏ విధంగా అంటే నేను కొన్ని మాలలు అనేవి వేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో వీటిని పక్కన పెట్టడం అంటే ఎగ్జాక్ట్లీ మాకు రీజన్ తెలియదు, కానీ ఇది చేయకూడదని తెలిసింది. కానీ మీరు చెప్తుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎందుకని అంటే చెప్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా, గుడికి వెళ్ళేటప్పుడన్నా ఎక్కడికి వెళ్ళేటప్పుడన్నా సరే, అండ్ మనకున్న కోరికలని, కామ కోరికలు ఇలాంటి అన్నింటిని పక్కన పెట్టి భక్తితో శ్రద్ధలతో గుడికి వెళ్ళమంటారు. ఎగ్జాక్ట్లీ వాటిని అన్నింటినీ చేయడానికి ఉల్లిగడ్డ దూరం పెట్టాలి. ఇంకొకటి కూడా చూడండి, మీరు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తినద్దంటారు. అవును, ఒక నాన్ వెజ్ అనేది తినడం వల్ల ఏంటంటే మనలో కూడా ఒక రకమైన ఆలోచనలు పెరుగుతుంటాయి. అంటే ఏ విధమైన ఆలోచనలు అంటారు? అంటే చూడండి, ఒక వ్యక్తి సాత్వికారం అని చెప్పాను కదా, ఋషులు ఉన్నారు, వాళ్ళకి అంటే ఆలోచన అనేది వాళ్ళకి ఏంటంటే అదే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ బాడీలో డిజాల్వ్ అయిపోతుంది ఇమీడియట్లీ. ఒక తిన్న 3-4 అవర్స్కి మనకి ఎంప్టీ స్టమక్ అనే ఫీల్ వస్తుంది. అదే నాన్ వెజ్ అనుకోండి, చికెన్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ 12 to 13 hours ఆఫ్ డైజెషన్. ఆలోచన మైండ్ సెట్ కూడా మనకు బ్యాలెన్స్గా ఉండదు. ఈ టైంలో ఎదుటి వాళ్ళు ఏదన్నా చిన్న రెస్పాండ్ అయినా కూడా వీళ్ళు అగ్రెసివ్గా అవుతారు అన్నట్టు. సో అందుకే టెంపుల్ అనేది ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి పూర్వకాలం నుంచి వెళ్ళి నాన్ వెజ్ తినేది. అంటే గుడిలో ఉన్న ఒక మంచి పవిత్రమైన అట్మాస్ఫియర్ని వీళ్ళు చెడగొడతారనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తారు, ఎంప్టీ స్టమక్తో రమ్మంటారు. ఇంకా ఏదైనా మార్నింగ్ వెళ్ళారంటే, ఎందుకంటే మన ఫుడ్ తెలియకుండానే వాళ్ళు ట్రావెల్ చేశారు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మంచి విషయాలను పక్కన పెట్టుకుంటా చెడుని డ్రాగ్ చేసుకుంటూ వచ్చారన్నట్టు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకోటి మనకి చిన్నప్పుడు అన్నం అరగకుండా కూడా ఇలాంటి డైజెషన్ కాకుండా కూడా దిష్టి అనేది, అది ఎందుకు తీస్తారు? సైకలాజికల్ థింగ్ అంటే సైంటిఫికల్ రీజన్ ఏంటంటే, మనకు ఆ నిప్పు రవ్వల మీద మనకు సాల్ట్ కానీ అంటే మిరపకాయలు కానీ ఇస్తాం అన్నట్టు. దానివల్ల మనకి ఏమైతే దగ్గు తుమ్ములు వస్తాయి. అవును సార్. సో మన లోపల ఉన్న అంటే పడుకున్న సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నట్టు. మనకి హెడేక్ కానీ మనం వీక్ అయిపోవడానికి రీజన్ ఏంది, సెల్స్ బ్యాలెన్స్డ్ పొజిషన్లో కాకుండా చాలా వీక్ అయిపోతాయి అన్నట్టు. అలాంటి వాటిని కొంచెం యాక్టివేట్ చేయాలంటే ఏంటంటే బాడీ అలర్జీ కావాలి. ఓకే, ఇది సైంటిఫికల్ రీజన్. అలాంటి అలర్జీ క్రియేట్ చేయడం కోసం అది. కాకపోతే ఇదేమైంది, నిన్ను వాళ్ళు చూసారు, వీళ్ళు చూసారు, నీకు ఇదైంది, నువ్వు ఇట్లా వెళ్ళొద్దు, ఆ డ్రెస్ వేసుకెళ్ళావు. మనం చేసే ప్రతి పనులను కూడా ఒక సైంటిఫికల్ ప్రూఫ్ ఉంది. మనం పెద్దవాళ్ళు చెప్పే మాటల్లోనే అని మీరు అంటే దిష్టి ఒకటి, ఉల్లిపాయలు, ఇంకా రకరకాలుగా చెప్తారు, అది చేయొద్దు ఇది చేయొద్దని. మనం ఇప్పుడు చాలా స్థలంలో అనుకునే వాళ్ళం. కానీ రానున్న మారుతున్న కాలంలో చూసుకుంటే ప్రతిదాని వెనుక ఒక సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఉంది. అది తెలియనప్పుడు మాత్రమే మనం దాన్ని మూఢనమ్మకనే పదం వేసి ఒక ట్యాగ్ వేసి. అండ్ సార్ వన్ థింగ్, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎల్లిగడ్డలు మనిషి డైలీ తినడానికి కానీ లేకపోతే తన జీవితంలో అంటే తన జీవన శైలిలో ఇవి భాగం చేసుకోవడం మంచిదని అంటారా, లేకపోతే వీటికంటే ఒక పరిమితి ఏమైనా ఉండాలంటారా? పరిమితిని ఏదైనా చూడండి, మితంగా తింటే ఏదైనా అమృతం. అంటే తినేంత తింటే ఏదైనా ప్లస్ పాయింటే. ఇప్పుడు చూడండి, మనకి ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ అనేది చాలా మంచిది శరీరానికి. ఏదైతే ఉల్లిగడ్డ అనేది శరీరానికి చాలా అంటే మనకు కూల్ చేస్తుంది బాడీని. ఎల్లిపాయలు తీసుకోండి, అది మన బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేస్తుంది. మనం చూసుకుంటే కొన్ని కంట్రీస్ లైక్ జపానీస్ కానీ, చైనీస్ కానీ, మలేషియా, ఈ కంట్రీస్లలో వాళ్ళు ఎల్లిపాయ ఎక్కువ తింటారు. అందుకే వాళ్ళు more than 100 years బతకగలుగుతారు. అంటే వాళ్ళ ఎలాంటి హార్ట్ అటాక్స్ కాదు కానీ ఇలాంటి ఏం రావు వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు కానీ. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే 50-30 yearsకే వాళ్ళు ఒక 10 steps ఎక్కలేకపోతున్నారు. అవును సార్, బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం. సో ఇవన్నీ ఏంటంటే మనకు మన ఇండియాలో ఒక దాదాపు కాకతీయుల కాలంలో ఒక ఎవరంటే యూరోపియన్ వచ్చాడు. అప్పుడు తను ఒక అన్నమాట తన బుక్లో రాశాడు ఇండియా గురించి. ఇండియాలో ఉన్న ఒక వంటగదిలో ఉన్న పోపుల దినుసునే ఒక మెడికల్ షాప్ అని చెప్పాడు. అంటే చూడండి, ఒక పోపుల పెట్టెలా సో మెనీ థింగ్స్, అల్లం ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, మెంతులు ఉంటాయి, ఆవాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అన్నీ మన శరీరానికి కావాల్సిన ఒక్కొక్క అవయవానికి, ఒక్కొక్క ఆర్గానిక్ ప్లస్ ఒక్కొక్క హార్మోన్ని డెవలప్ చేసేటి. ఇవన్నీ జలుబు చేసినప్పుడు మిరియాల పాలు తాగమంటారు, అండ్ దగ్గు వచ్చినప్పుడు లవంగాన్ని గొంతు 4 కింద పెట్టుకోమంటారు. యాక్చువల్లీ మీరు చెప్తుంటే వన్ బై వన్ ఒక మా నాన్నమ్మ గారు చెప్పిన మాటలు, బామ్మ చెప్పిన మాట ఇవన్నీ రిమైండ్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పాశ్చాత్య సమాజానికి మనం ఆకర్షితమై సాస్లని, పిజ్జాలని, బర్గర్లని
మన టోటల్ ఏంటంటే హెల్తీగా ఉంటే ఎలాంటి ఖర్చు కాదు, అనారోగ్యంగా ఉంటే ఖర్చు ఈ రోజులలో. ఎగ్జాక్ట్లీ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మనం ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏమర్థం అంటే అండి, పెద్దలు చెప్పిన మాటలు మూఢనమ్మకాన్ని కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు. అవునవును. కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటుంది. 100%. వాళ్ళు దాన్ని మనకి ఎగ్జాక్ట్లీ ఇదని ఒక ప్రూఫ్ చూపించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎప్పటి నుంచో ఇవన్నీ పద్ధతులన్నీ పాటిస్తూ వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న యువతరం ఈ వీడియో చూసి తెలుసుకో ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.